వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిమ్మాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ దంపతుల పూజలు. అలిపిరి వద్ద దేవాలయ పైలాన్ను ఆవిష్కరించిన సీఎం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే పిలుపు. ఏపీలో బీజేపీ జనసేన ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడి. పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ తిమ్మాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయన అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు. సీఎం దంపతులకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు చేయించిన 2 కిలోల స్వర్ణ కిరీటాన్ని సీఎం దంపతులు స్వామివారికి బహుకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలతో సన్మానించారు. ఆలయం తరపున కేసీఆర్ కు జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సురేష్ రెడ్డి, జోగినపల్లి సంతేష్ కుమార్, బీబీ పాటిల్, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు జాజుల సురేందర్, గంపా గోవర్ధన్, గణేష్ బిగాల, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం వృద్ధ్యర్థం రాజకీయ స్పర్ధాయాం సర్వతా అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం పాదారవిందేన సువర్ణ కిరీట సమర్పణ సహిత అష్టోత్తర పూజాం కరిష్యే. అదా ధ్యానం సమర్పయామి. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం వృషద్గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అన్నదాద్రివదయే నమః. ఓం సరస్వామి తటే తుషే నమః. ఓం కుమారాగవరసేయాయ నమః. ఓం సువచ్చలాసోన్యత్త సేనాపత్యపరాయ నమః. ఓం రామాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సదావాయ సుదాయ నమః. ఓం త్యక్త వైకుంఠలోకాయ నమః. ఓం గిరిగుంజ విహారిణే నమః. సౌమ్య రూపాయ నమః. ఓం సువర్ణమకరే స్నాత మనుజాభీష్టదాయినే నమః. ఓం హరాయుధ జగత్యేత సమస్త ఫలదాయినే నమః. ఓం శ్రీనివాసాయ. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీదేవ్యై నమః. భూదేవ్యై నమః. నీలాదేవ్యై నమః. గోదాదేవ్యై నమః. అనంతాయ నమః. గరుడాయ నమః. శ్రీమదే విశ్వక్సేనాయ నమః. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమణే నమః. ఆచార్యేభ్యో పూర్వాచార్యేభ్యో నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమదే నారాయణాయ నమః. ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం సందర్శయామి. ధూపదీపాంతే శుద్ధార్మణీయం సమర్పయామి. హృదయే హృదయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే సమయారమమానాయ వెంకటేశాయ మంగళ శ్రీమత్సుందరజామ మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. గోవింద సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. శతం జీవ శరదో వర్ధమాన భవతి శతమితి శతం దీర్ఘమాయుః.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు నష్టం చేసేలా వ్యవహరిస్తోందని, కేంద్రంలోని బీజేపీకి లోపాయికారిగా సహకరిస్తోందని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకిరే వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రపై సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను, కాంగ్రెస్ అమలు చేసిన పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశంలో స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రజల నడుమ విద్వేషాలు పెంచుతోందని మండిపడ్డారు. సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్, సిఎల్పీ మాజీ నేత జానారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जो आज जरूरत है बेरोजगारी की जरूरत है, रोजगार देने की जरूरत है, महंगाई कम करने की जरूरत है, लेकिन उसको अलग दिशा में ले जाने की कोशिश, धर्म के नाम से लड़ाने की कोशिश, जाति के नाम से लड़ाने की कोशिश लगातार बीजेपी कर रही है और टीआरएस भी उनको साथ दे रही है। आप जानते हैं सभी क्या जिस तरीके से पूरे देश की राजनीति टीआरएस करने की कोशिश कर रही है, वो क्या है? कांग्रेस पार्टी को वहां नुकसान पहुंचाने की उनका प्रयास है। लगातार वो ये कोशिश कर रही है कि कांग्रेस को सत्ता में नहीं आने देने का, बीजेपी को मदद करने के लिए उनके प्रयास है। वो कभी कभी कांग्रेस का नाम नहीं लेंगे, जानबूझ के नहीं लेंगे, लेकिन वो ये बताएंगे कि हम बीजेपी के खिलाफ है, लेकिन सही मायने में कांग्रेस के खिलाफ भी लोगों को कुछ पार्टी को एक साथ करके राहुल जी के खिलाफ, कांग्रेस के खिलाफ, केंद्र में वहां पे बीजेपी के खिलाफ वो नहीं लड़े, वो कांग्रेस को सत्ता में नहीं आने के लिए लड़ रहे हैं। स्टेट में भी वही बात होती है, लेकिन यही बात हम लोगों तक पहुंचा रहे हैं कि जो नीतियां हैं ना बीजेपी की सही है, आपके हित में है, ना टीआरएस गवर्नमेंट की सही है। इतना सारा कर्जा हुआ है टीआरएस गवर्नमेंट के ऊपर, आपको सभी पता है। महाराष्ट्र में भी इतना कर्जा नहीं हुआ होगा, उतना कर्जा टीआरएस ने एक छोटे से राज्य में जो 20-25% भी यहाँ पर आबादी नहीं है महाराष्ट्र से, लेकिन यहाँ का कर्जा महाराष्ट्र के बराबरी का हुआ है। इसका मतलब क्या? आपका ही जनता का पैसा इस तरीके से लुटाने के लिए, सिर्फ वोटिंग के लिए, नीतियां क्या है? कांग्रेस को आगे नहीं आने देना चाहिए। इसका मतलब ये होता है कि बीजेपी को आगे जाने देना चाहिए। ये लगातार पूरे देश में भी ऐसे कुछ लोगों को, ऐसे कुछ पार्टियों को एक साथ करके खिलाफ लड़ाने की कोशिश हो रही है। तो ये बात लोगों तक पहुंचाने के लिए, राहुल जी का घर घर तक पहुंचाने के हाथ से हाथ जोड़ो जो कार्यक्रम है, बड़े तेजी के साथ हम लेके जा रहे हैं। और आप देख रहे हैं हाथ से हाथ जोड़ो प्रोग्राम के आज मीटिंग के लिए हम आए हैं और आप सभी को यहाँ पे निमंत्रित करने के बाद आप सभी मीडिया के हमारे भाई यहाँ पर उपस्थित हुए, मैं आपको धन्यवाद देना चाहूंगा। और जो पूरे देश में राहुल जी गांधी कन्याकुमारी से जम्मू कश्मीर तक लगातार 4000 किलोमीटर की यात्रा वो पैदल किए हैं। उनका जो संदेश था, उन्होंने जिस तरीके से पूरे देश के सामने कुछ बातें रखी थी, आपको पता है कि इस देश में भाईचारा बना रहना चाहिए, सभी जाति धर्म के लोग एक साथ चलना चाहिए, लेकिन जिस तरीके की नीतियां बीजेपी अपना रही है, इस देश को तोड़ने की नीतियां हैं। तो राहुल जी ने बड़े कष्ट के साथ
2024లో ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరులో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జగన్ ప్రభుత్వాలు 2 కుటుంబ పాలన పార్టీలేనని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి లేని అప్పుల రాష్ట్రమని అంతా అవినీతిమయమైందని మండిపడ్డారు. 2006 నుంచి ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయని 2014 తర్వాత మోడీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలు తగ్గాయని అన్నారు. పట్టభద్రులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కానీ మోడీ వచ్చిన తర్వాత కరెంట్ వచ్చింది, ఎల్ఈడి బల్బులు వచ్చినాయి, సబ్స్టేషన్లు వచ్చినాయి, ఎల్ఈడి బల్బులు వచ్చినాయి, సబ్స్టేషన్లు వచ్చినాయి, గ్రామాలకి ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి, లో వోల్టేజ్ తగ్గింది. ఎందుకంటే కావాల్సిందే ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీని మూలంగా అనుభూతి పొందారు. అలానే మోడీ ఆంధ్ర రాష్ట్రానికి 3 లక్షల కోట్లతో నేషనల్ హైవేస్ వేస్తున్నారు. 65,000 కోట్లతో రైల్వేస్ ని ఆధునీకరిస్తున్నారు. అలానే గూడూరు రైల్వే స్టేషన్లో 2 ఎక్సలెక్టివేటర్లు పెడుతున్నారు. అంటే ఎయిర్పోర్ట్లో ఎలా ఎక్కుతాం అలాంటివి మంజూరైన రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రైల్వేస్, ఎయిర్వేస్, త్వరలో మీ నెల్లూరులో ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఇక్కడ బస్ స్టేషన్లు బాగోవు, బస్ స్టాండ్లు బాగోవు. ఈ రాష్ట్రంలో బస్ స్టాండ్లు బాగోవు. మనం వచ్చే వరకు విజయవాడ ఎయిర్పోర్టు బస్ స్టాండ్ కంటే దారుణంగా ఉండేది. ఇప్పుడు అద్భుతంగా మారింది. తిరుపతి ఎయిర్పోర్ట్ అద్భుతంగా మారింది. ఆ విధంగా మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే అవినీతి లేనితనం. కుటుంబ పార్టీలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కుటుంబ పార్టీలు, అభివృద్ధి లేని పార్టీలు. అభివృద్ధి లేని రాష్ట్రం, అప్పుల రాష్ట్రం, అవినీతిమయం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది. కుక్కట్పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో కేపీహెచ్పీలోని సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఇందులో డీఈలు, ఏఈలు సహా 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పీఆర్సీని ప్రకటించకుంటే తమ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని సైబర్ సిటీ జేఏసీ చైర్మన్ రామ్మోహన్ హెచ్చరించారు. గత సంవత్సరం ఏప్రిల్ వరకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇంకా స్లోగా మేనేజ్మెంట్ తెలియాలనేతో చేస్తూ ఉన్న క్రమంలో ఇంకా ఇప్పుడు కూడా పీఆర్సీ మీద మేనేజ్మెంట్ ముందుకు రాకపోవడం, అటానీ ఈపీఎఫ్ మీద ముందుకు రాకపోవడం, కొద్దిగా మొండిగా వ్యవహరించడం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దానిలో భాగంగా మనం జేఏసీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ మనకు ఉన్నటువంటి బాధను తెలియజేసుకోవడం వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా కార్మిక సోదరులు, ఇంజనీర్స్ ఎవరైనా కూడా రావాల్సినటువంటి మీటింగ్ ఫోన్ చేసి వాళ్ళు కూడా రమ్మని కోరుకుంటూ జేఏసీ తరఫు నుంచి యాదయ్య గారు మాట్లాడుతున్నారు. ఏదైతే డివిజన్ల దగ్గర లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ ఉందో ఆ కార్యక్రమానికి ఈరోజు దర్దాపులుగా 500 మంది
ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చారు. దానిలో భాగంగా ఏదైతే మా జేఏసీ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేర ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అలాగనే మాకు 1/4/22 అంటే ఏప్రిల్ 22కి 4 సంవత్సరాలు ఏదైతే పిఆర్సీ ఇవ్వాల్సి ఉన్నదో ఆ పిఆర్సీ 4వ నెల ఏప్రిల్ 22కి పూర్తయింది. ఆ తర్వాత నుంచి మాకు రావాల్సినటువంటి ఏదైతే జీతాలు ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా కమిటీని వేసి మాకు ఎంత పెంచుతారో అనేది ఫిట్మెంట్ ఎంత అయితే ఇవ్వగలుగుతారో అనేది మేనేజ్మెంట్కి దఫాలుగా మా సెంట్రల్ జేఏసీ ఎన్నో దఫాలుగా చర్చలు జరిపినా కూడా మేనేజ్మెంట్ వైపు నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన రాలేదు. కనుక దానిలో భాగంగా మేమందరం కూడా మొన్న 24వ తారీఖు నుంచి బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని 28వ తారీఖు వరకు మా నిరసన తెలియజేశాము. ఆ తర్వాత ఇప్పుడు కూడా మేనేజ్మెంట్లో మార్పు రాకపోవడం వల్ల మెడికో విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యకు కారకులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బంజారా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు లకావత్ నసీంలు డిమాండ్ చేశారు. ప్రీతి మృతి పట్ల బంజారా సేవాలాల్ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. స్థానిక కొత్త బస్టాండ్ నుంచి రాజీవ్ చౌక్ వరకు ప్రీతి చిత్రపటంతో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి బీజేపీ నేతలు మద్దతు తెలుపుతూ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ఆల్ ఇండియా బంజారా సేవాలాల్ సంఘ్ జిల్లా ఉపాధ్యక్షుడు బాబు, ప్రముఖ వైద్యుడు చందర్, బంజారా సేవాలాల్ నాయకులు నాగరాజు, కపూర్ నాయక్, చందు నాయక్, సంతోష్ నాయక్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మొంగని మహేందర్, పప్పుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చికిత్సతో ధరావతి ప్రీతి నాయక్ అనే గిరిజన వైద్యురాలు చనిపోవడం చాలా బాధాకరం. ఎంత మంచి ట్రీట్మెంట్ ఇప్పించినా పాపం తను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. దీనికి ఎన్నోసార్లు యాజమాన్యానికి వాళ్ళ ఫాదర్ పాపం ఎన్నోసార్లు నోటీస్ చేసినా కూడా నిర్లక్ష్యంగా వహించి ప్రీతి నాయక్ మృత్యుకు కారణమైన ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలి, మరియు సైఫ్ను వెంటనే ఉరిదీయాలి. వేరే వాళ్లకు న్యాయం జరిగినట్టుగా మా గిరిజన విద్యార్థికి ఆమెకు కూడా న్యాయం జరగాలని మేము మనసారా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం గిరిజన సంఘాల తరఫున మా లంబాడి ఆల్ ఇండియా బంజారా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము. ఇది కంపల్సరీ మళ్ళా, ఎందుకంటే తను చాలా మామూలు విద్యార్థి కాదు. ఒక చిన్నప్పటి నుంచి మంచి ఇంటెలిజెన్స్ విద్యార్థి, మంచి చదువుకున్న అమ్మాయి. ప్రతి ఎగ్జామ్లో టాపర్ ఉన్న ఎగ్జామ్ ఒక గోల్డ్ మెడలిస్ట్ను మేము పోగొట్టుకున్నాము. ఒక ఫ్యూచర్లో ఎంతో మంది పేదలకు ఆమె సేవ చేస్తుండే.
అట్లాంటి విద్యార్థిని పోగొట్టుకోవడం అది చాలా బాధాకరం. ఎందుకంటే సమాజానికి పనికొచ్చే వ్యక్తి. అట్లాంటి మామూలుగా ఎక్కడో అనామకురాలకు మామూలుగా ఎక్కడో జరిగిన ఒక చిన్న అమ్మాయికి జరిగినప్పుడు వేరే రకంగా జరిగింది, ఇప్పుడు ఎందుకు మాకు జరగట్లే అని మా గిరిజన అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ స్పందించి కొంచెం మంచి నిర్ణయం, సైఫ్కు అట్లాంటి వ్యక్తికి హరాస్మెంట్ చేయడం అట్లా చాలా సెన్సిటివ్ ఉంటుంది. వైద్యం అంటే చదువుకోవడం అనేది చాలా భారంగా ఉంటుంది. అట్లాంటి పిల్లలను మంచి చూసుకోవాల్సిన యాజమాన్యం కూడా నిర్లక్ష్యం వహించింది. దీనికి బాధ్యులైన ఎవరైనా సరే వాళ్ళని ఎక్కడ కూడా వదలకుండా వాళ్ళని ఏ రకమైన శిక్షణ మేము అంటే ఖచ్చితంగా ఉరి తీయాలని కోరుకుంటున్నాము. ప్రీతి నాయక్ జోహార్. ప్రీతి నాయక్ మన ఆల్ ఇండియా బంజారా సంఘం తరఫున మన ప్రీతి నాయక్ దాని క్యాండిల్తో మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ముఖ్యంగా మన ప్రీతి నాయక్ మెడికల్ స్టూడెంట్ అయిన ఎన్నో కష్టాలు పడి ప్రీతి నాయక్ ఎన్నో కష్టాలు పడి సీటు సాధించినాక ఒక సీనియర్ల ర్యాకింగ్ తోటి ఒక కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో చావుకు కారణమైన ఈ కాలేజీ యాజమాన్యాన్ని మరియు మన ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఒకటే, ఒక వేరే వాళ్ళను ఒక విధంగా మా బంజారా సంఘాన్ని మా బంజారా సంఘం ఒక నాయకులు ఒక చిన్న స్థాయి నుంచి ఇంత స్థాయికి ఒక డాక్టర్ తీర్చిదిద్దిన ఆమెను ఈ రోజు ఒక సీనియర్ ర్యాకింగ్ వల్ల చనిపోవడం జరిగింది. దానికి సాహిబ్ను ఉరి చేయాలి. మరి ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన యాజమాన్యాన్ని చర్య తీసుకుంటూ ఈ రోజు మా గిరిజన బంజారా సంఘం తరఫున అందరం కోరుకుంటున్నాం. నిర్మల్ కొండాపూర్లో గల శాంతినికేతన్ మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో నిర్మల్ సైనిక అచీవర్స్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా పండ్లు అందించి వారితోనే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీలో జిల్లా నుండి పనిచేస్తున్న సుమారు 45 మంది సైనికులు ఉద్యోగులతో నిర్మల్ సైనిక్ అచీవర్స్ కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా కూడా సామాజిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఐటీ ప్రియేందర్, జప అరుణ్, నందగోపాల్, కె విశ్వనాథ్, డి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్న సోషల్ యాక్టివిటీ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి మాతో కలిసి ఇక్కడ పిల్లలతో కలిసి చాలా బాగా తిన్నారా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ ఇంకా చాలా చేయాలనుకుంటున్నాము. ఇప్పుడే నిర్మల్ సైనిక్ అచీవర్స్ అనేది ఒక చిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాము. దీంతో పాటు నాతోటి ఫ్రెండ్స్ తో వాళ్ళందరం కలిసి ఈరోజు ఇక్కడ రైతు సోదరుల్లో అవగాహన కోసం స్మార్ట్ అగ్రికల్చర్ మెగా ఎక్స్పో నిర్వహించినట్లు మన అగ్రిటెక్ ఎండి రమేష్ తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మన అగ్రిటెక్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన స్మార్ట్ అగ్రికల్చర్ మెగా ఎక్స్పోను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి కుమారస్వామి, సెక్రటరీ బివి రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నూతన టెక్నాలజీ మారుతున్న వ్యవసాయ విధానాలకు అనుగుణంగా సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ శ్రమతో ఎక్కువ పని చేస్తూ మంచి ఆదాయ వనరులు పెంచుకునే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల
రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ రాయితీలతో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రకరకాల వ్యవసాయ పరికరాల ఉత్పత్తుల ప్రతినిధులు, మన అగ్రిటెక్ సంస్థ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనకి బుర్రలే కాస్ట్ లైఫ్ వెళ్దామని అనుకుంటాను. దసరా చాలా అంటే చాలా వరకు యూజ్ అవుతుంది కాబట్టి మేము కొన్ని రోజులు చేసి 2 years తర్వాత అసలు మేము షార్ట్ వచ్చిపోతా ఉంటుంది, జగ్గిస్తుంది అన్నట్టు ఇప్పుడు అస్సలు ఉండదు ఎప్పటికీ. ఇప్పుడు షార్ట్ అయితే సార్ చెప్తాను మంచిగా సేఫ్ట్గా ఉన్నది, తొందరగా పనులు అయ్యేటట్టు మంచిగా రైతులకు చూస్తా అంటే బాగుంటుందండి. మంచిగా ఉన్నాయి ఇవన్నీ, అన్నీ తిరిగి చూశాను, మంచిగా నచ్చింది బాగా. ఎన్మాల మార్కెట్లో పెట్టడం సంతోషంగా, ఎన్మాల మార్కెట్లో పెట్టుకోవడం కూడా సంతోషంగా ఉన్నారు. సంతోషపడినప్పుడు మంచిగా వాళ్ళకు సేఫ్టీగా వాళ్ళు సంతోషంగా ఉంటారు, తొందరగా పనులు కూడా అవుతాయి, ఇబ్బంది లేకుండా. ఈరోజు ఎన్మాల మార్కెట్ అంటే మన మార్కెట్లో అత్యంత రెగ్యులేటర్ మార్కెట్, రైతులు కూడా అందరూ సందర్శించేటువంటి ప్రాంతంలో మన మార్కెట్లో మన అగ్రిటెక్ వారు మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి రకరకాల పరికరాలు అంటే మరి దుక్కి దున్నే కానించి మరి పంట మొత్తం కూడా కోసి మొత్తం హార్వెస్ట్ చేసేంత వరకు కూడా ప్రతిదీ కూడా ఇందులో మరి అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఒకే దగ్గర కేంద్రీకృతం చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా రకరకాల ప్రదేశాలు తిరగకుండా ఉండే విధంగా మీరు మరి అందరికీ రైతులకు అందుబాటులో పెట్టింది. ఇక్కడ రైతు సోదరులు విజిట్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకు వ్యవసాయానికి సంబంధించినటువంటి టెక్నాలజీ, మిషన్లు అంత మిషనరీ అవైలబుల్ ఉంటుంది. తద్వారా వ్యవసాయం కూడా మంచి పంట పండి ఇవాళ లేబర్ కూడా లేరు, అట్లాంటి రకరకాల సమస్యలు లేకుండా పశువులు లేవు, అవన్నీ లేవు, అవన్నీ కొరత లేకుండా చేసి వ్యవసాయాన్ని మంచిగా చేసేందుకు పరికరాలు పెట్టారు. విజిట్ చేసిన వాళ్ళకు కూడా అభినందనలు. మరి ప్రతి ఒక్క రైతు కూడా మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఒకసారి విజిట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఏమన్నా తీసుకొని పోయినట్లయితే బాగుంటుంది. అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతాం. రైతులు రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. వ్యవసాయాన్ని నూతనంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా మేము ఏదైతే భావించి మన అగ్రిటెక్ స్థాపించినామో అదేవిధంగా గత సంవత్సరానికి కొత్త రైతుకు సంబంధించిన మిషనరీ తెప్పించడము, మేము మాకు మార్కెట్ అధికారులు మాకు కల్పించిన ఏదైతే అవకాశం ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ తగిన కంపెనీలను రప్పించుకుంటూ మేము ఎన్నో వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళకు ఉపయోగకరమైన విషయాలు రైతులకు మోటివేషన్ చేసుకుంటూ ఇంతవరకు తీసుకురావడం మీరు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము మోర్ కంపెనీలను తీసుకొచ్చి రైతులకు మోటివేషన్ చేయడం జరుగుతుంది. కేవలం మా ఒకటే రైతులకు ఇది వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళని మోటివేషన్ తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకుపోవడమే మా ఆశయం ఏదైతుందో దాన్ని ఈ విధంగానే ముందుకు తీసుకుంటామని కోరుకుంటున్నాం. సో రైతులకు కూడా తక్కువ ధరలో ఇంకా
మ్యాక్సిమం మేము కంపెనీ ద్వారా కొట్లాడుతున్నాం. ఇంకా తక్కువ రేట్లకి ఇవ్వాలి, రీజనబుల్గా ఇవ్వాలి, రైతులకు డెమోలు ఇవ్వాలి, వాళ్ళని మోటివేషన్ చేయాలని చెప్పి మేము చేస్తున్నాం. దీనిలో కూడా ఫైనాన్స్ కావచ్చు, గవర్నమెంట్ సబ్సిడీ కావచ్చు, ఎలాంటివి ఉన్నా మేము రైతులకు ప్రవేశపెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేస్తున్నాం. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆద్య క్లినిక్ అండ్ ఫార్మసీని V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ, బౌద్ధ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఖంది శైలజా శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుడిపాటి శరత్, గంగపుత్ర సంఘం స్థానిక అధ్యక్షుడు కర్మకాండ సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆద్య క్లినిక్ అండ్ ఫార్మసీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది బౌద్ధ నగర్ గంగపుత్ర సొసైటీ లేన్లో. ఇది ఓపీ ఓన్లీ 50 రూపీస్. ఇప్పటివరకు నేను ఇంత తక్కువ అమౌంట్లో నేను ఫార్మసీ ఎక్కడ చూడలేదు హాస్పిటల్లో. సో ఇలాంటివి ఎన్నో మన బౌద్ధ నగర్ డివిజన్ కాకుండా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ టోటల్లో పెట్టాలని ఆకాంక్షిస్తూ శరత్ గారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళ ఎంపీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజుల్లో హాస్పిటల్ వెళ్తే డాక్టర్ ఫీజు మినిమం 1000 రూపీస్ వరకే అవుతుంది. కానీ అదంతా మరి ఇక్కడ బీద వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అనుగుణంగా చాలా తక్కువ ఫీజుతో ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేస్తున్నందుకు అందరినీ అభిమానిస్తున్నాం. ఉండటం చాలా సంతోషం. ఇంతకుముందు శ్రీదేవి హాస్పిటల్ ఉండేది, శ్రీదేవి హాస్పిటల్ లేదు. ఇదంతా కూడా కామన్ మెంబర్స్, ఎందుకంటే లేబర్ కాదు కానీ అందరికన్నా ఉన్నత వర్గాలు కాదు. వీళ్ళందరూ కూడా ఎల్ నారాయణ నగర్ కానీ, వారసుగూడ కానీ, బౌద్ధ నగర్ కానీ, శ్రీనివాస్ నగర్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇది కనుక ఉండటం చాలా సంతోషం. వాళ్ళు పెట్టడం కూడా సంతోషం. జాగ్రత్తగా మేమందరూ కూడా సహకారం చేసేందుకు, ఎందుకంటే దవాఖాన ఉండాలి, రాత్రి మగలు కూడా ఎప్పటికైనా సహాయం చేస్తామని చెప్పేసి మేము నమ్ముతూ మేమందరూ కూడా కోఆపరేషన్ చేస్తామని కూడా నేను కనుక ఈ సభాముఖంగా మీ అందరితో కనుక నేను కనుక విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఈ ఖాళీలో పాటు చాలా ఖాళీలో పెట్టారు, ఇంకా చాలా ఖాళీలో పెట్టాలి. కనీసం ఒక 100 మీద వేస్తారు అసలు సంవత్సరంలో. దాన్ని ఇలాగే జరగాలని మేము కూడా ఆశీర్వదిస్తున్నాం, సహకరిస్తాం పూర్తి స్థాయిలో. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. మరి మేనేజింగ్ డైరెక్టర్ గారు శరత్ గారు, అదేవిధంగా అనిత గారు, వారికి శుభవందనములు. మా యొక్క వీధిలో యొక్క క్లినిక్ అండ్ ఫార్మసీ పెట్టినందుకు అతనికి మా సంఘం తరఫున కానీ మా వీధి తరఫున కానీ ధన్యవాదాలు చెప్తూ, ఇదే విధంగా అంచెలంచెలుగా ఎదగాలని శరత్ గారికి మనసా వాచా దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం, మాదిగ జాతి అభివృద్ధి కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేసిన మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అమరవీరులను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వర్గీకరణ చేస్తాన్న బీజేపీ మాదిగలకు మొండి చేయి చూపించింది. మేము ఈ 2023లో మీరు ఎట్లా అధికారంలోకి వస్తారో మీ అంతు చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా వర్గీకరణ చేయకుండా మా మాదిగ వాడలో అడుగు పెట్టే అర్హత బండి సంజయ్ కానీ ఈ బీజేపీ కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా బీఎస్పీ మీరు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మీ విధానం అదే. మాదిగ వాడల్లో మీరు ఎట్లా తిరుగుతారో మీ సంగతి చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
వర్గీకరణను వ్యతిరేకించే బీఎస్పీని ఖచ్చితంగా మాదిగలు అందరూ వ్యతిరేకించాల్సిందిగా ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వర్గీకరణను సాధించి తీరుతాం, మందకృష్ణ గారు చేయరు, నేను చూపిస్తానని పెద్ద మాదిగలని చెప్పుకొని అసెంబ్లీ సాక్షిగా అబద్ధమాడి దళితులను అడుగడుగున దగా చేస్తూ దళిత ముఖ్యమంత్రులు మొదలుకుంటే 3 ఎకరాల వరకు చివరికి దళిత మంత్రి వరకు మమ్మల్ని మోసం చేసిన చరిత్ర, నీచ చరిత్ర కేసీఆర్ది. కేసీఆర్ బీఆర్ఎస్ను పొందబెట్టేదాకా ఈ మాదిగలు నిద్రపోరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఒకవైపు బీజేపీ, అటువైపు బీఆర్ఎస్, బీఎస్పీ ఈ 3 ఒక్క కాయిన్లోనే ముక్కలు. ఈ 3 వర్గీకరణ వ్యతిరేకులే, వర్గీకరణ వీటి వల్ల సాధ్యం కాదని చెప్పేసి తెలియజేస్తూ అమరవీరుల సాక్షిగా మేము వర్గీకరణ సాధించి తీరుతాం, వర్గీకరణను ఇచ్చే పార్టీలతోనే కలిసి పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ఎన్వీఆర్ లేఅవుట్లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె గృహం వద్ద ఆందోళన చేపట్టారు. మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్వీఆర్ లేఅవుట్లో ఛాయా నాగేంద్ర ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఛాయా పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తన భార్య ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే భర్త ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మదనపల్లె రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ಯಾರು ಬೇಕು ಅಂತ ನಾವು ತಮ್ಮನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಲ್ಲ. ಇಲ್ಲೆಲ್ಲ ಗಿಂಜಿರ ಮಾರ್ಕಿದೆ ಮೈಯಲ್ಲಿ, ಅವ್ನು ಗಿಂಜಿ ಇರೋದು ಹೊಡೆದಿರೋದು ಎಲ್ಲ ಮಾರ್ಕಿದೆ. ಅದು ಹಳೇದು ಅಂತಾನೆ, ಹಳೇದಲ್ಲ, ಹಳೇದು ಕೆಂಪಗಿರುತ್ತಾ ಕಪ್ಪಗಿರುತ್ತೆ. ಅವ್ರಿಗೆ ಇನ್ಫ್ಲೂಯೆನ್ಸ್ ಇದೆ ಸರ್, ಅವರು ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿಗಳ ಜೊತೆ ಇನ್ವಾಲ್ವ್ ಆಗಿದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರ ಇನ್ಫ್ಲೂಯೆನ್ಸ್ ಇಂದ ಇದೇನಾದ್ರ ಡ್ರಾಪ್ ಆದ್ರೆ ಗ್ಯಾರಂಟಿ ಆಂಧ್ರ ಪೊಲೀಸು ಸುಳ್ಳುಗಾರರು, ಮೋಸಗಾರರು, ದುಡ್ಡುಗೋಸ್ಕರ, ರಾಜಕೀಯ ಬೆಂಬಲಕ್ಕೋಸ್ಕರ ಇವ್ರು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ನಾನು ಎಲ್ಲಾ ಪೇಪರ್ ಅಲ್ಲೂ ಎಲ್ಲಾ ಮೀಡಿಯಾಗೂ ಹೇಳ್ತೀನಿ. ಇದು ಯಾವ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಆಗ್ಲಿ ಈ ತರ ಮೋಸ ಆಗ್ಬಾರ್ದು. ಅವಳು ಲವ್ ಮಾಡಿ ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು ಇದನ್ನ. ಅವಾಗ ಮೋಸ ಮಾಡಿ ಕರ್ಕೊಂಡ್ ಬಂದು ಅವ್ನು ಲವ್ ಮಾಡಿ ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡ. ಮದ್ವೆ ಮಾಡ್ಕೊಂಡ್ಮೇಲೆ ಅವನ್ನ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಅವಳನ್ನ ಬಾಳಿಸ್ಬೇಕು. ಅವನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಳ್ತಿದ್ದೆ ಅಂತಂದ್ರೆ, ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಳ್ತಿದ್ದೆ ಅಂತ ಯಾವಾಗ ಈ ಕಟ್ ಮಾಡ್ದ? ಸರಿ, ನಮ್ಗೆ ಅವನು ಅವಳೇ ಮಾಡ್ಕೊಂಡ್ರು ನಮ್ಗೆ ಹೇಳ್ಬೋದಿತ್ತಲ್ಲ, ನಿಮ್ ಮಗಳಿಗೆ ಮಾಡ್ಕೊಂಡ್ಲು ಅಂತ ಏನೇ ಮಾಡಿದೆ. ನಾವಾಗಿ ನಾವು ಫೋನ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಅವಳು ಸತ್ತೋಗಿದ್ದಾಳೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಈಗ ಹುಡುಗನ್ನು ನಮ್ ಜೊತೆ ಕಳಿಸ್ಕೊಡ್ಬೇಕು ಸರ್, ಮೀಡಿಯಾದವ್ರು ನೀವು. ನಾವು ಈ ಹುಡುಗನ್ನ ಅವ್ರ ಮನೇಲಿ ಬಿಡಲ್ಲ, ನಾವು ಸಾಕೋತೀವಿ ಮಗುನ. ನಮ್ ಛಾಯದ ಬದಲು ನಾವ್ ಇವನು ಛಾಯಾ ಅಂತ ಅನ್ಕೋತೀವಿ, ನಾವು ಸಾಕೋತೀವಿ. ಅವಳ ಆಸೆ ಏನಿತ್ತು, ಆಕಾಂಕ್ಷೆ ಏನಿತ್ತು ನಾವು ತೀರಿಸ್ತೀವಿ. ಇವನ್ ನಮ್ಮ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ನಾವು ಬಿಡಲ್ಲ ಸರ್. ಅವ್ರ ಅಣ್ಣನ್ಗೆ ಕರ್ಕೊಳ್ಳಿ ಸರ್, ಅವ್ರ ಅಣ್ಣನ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ತಗೊಳ್ಳಿ ಫಸ್ಟ್. ಅವ್ರ ಅಣ್ಣ ಎಲ್ಲೋಗಿದ್ರು ಸರ್? ಸರ್, we need justice, sir. We need justice. Whatever the doubts you will raise, I will justify every doubt. I will verify every doubt. Okay, sir. Don't bother about it. We shifted a body to government hospital. But we will freeze. Don't interfere anybody from their family. Don't interfere inside. If anybody comes over there, we will go. ಮಾನ್ಯತೆ ಇಲ್ಲ, ಒಂದು ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲ, ಮನೆಯವರಿಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಬನ್ನಿ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిమ్మాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ దంపతుల పూజలు. అలిపిరి వద్ద దేవాలయ పైలాన్ను ఆవిష్కరించిన సీఎం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే పిలుపు. ఏపీలో బీజేపీ జనసేన ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడి. పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాచితం.